జన్మించిన ప్రతి మానవుడికి ధర్మాచరణ ముఖ్యమని, అది మన కర్తవ్యంగా మలుచుకోవాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సింగారి సంజీవ్ కుమార్ మరియు పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆర్థిక సహకారంతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ మరియు మత్స్యకారుల కాలనీలోని నిర్మించిన 15 దేవాలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగా మైక్ సెట్ల వితరణ కార్యక్రమాన్ని కర్నూలు సి క్యాంప్లో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, అర్చకులు మరియు సమరసత సేవా ఫౌండేషన్ అన్ని మండలాల ధర్మ ప్రచారకులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా మన గుడి కళ్యాణమస్తు ఆయా పండుగల సందర్భంగా నిర్వహించే విశేష కార్యక్రమాలు జన బాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకొని పోవటం జరుగుతున్నదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానముల సహకారంతో సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, సమరసత సేవా ఫౌండేషన్ రాయలసీమ జిల్లాల ధర్మ ప్రచారక్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, జిల్లా కన్వీనర్ మరియు న్యాయవాది ఎండివి జోగయ్య శర్మ, నంద్యాల డివిజన్ కన్వీనర్ పి నాగమోహన్ రెడ్డి, లలితాపీఠం వ్యవస్థాపకుల అధ్యక్షులు శ్రీ గురు మేడా సుబ్రహ్మణ్య స్వామి, కర్నూలు నంద్యాల డివిజన్ ధర్మ ప్రచారకులు నాగేంద్ర, దాసరి శ్రీనివాసులు, మహిళా కన్వీనర్ చంద్రకళ, ఆయా మండలాల ధర్మ ప్రచారకులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనం మైక్ సెట్ తెప్పించాలని మొట్టమొదటిసారి